హాయ్ సార్. ఇప్పుడు ట్రంప్ రీసెంట్ గా ఒక 5 రోజులు మాత్రం విరామం అని చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు అంటే లైక్ ఆపుతాడా, ఇక్కడికి ఆగిపోద్దా, ఇంకా జరిగే అవకాశాలు ఉంటాయా? నవ్వుకుంటారు. అవి మొన్న ఫ్లైట్లో దిగుతుంటేనే ఈ పని అయిపోయింది అనుకున్నారు. ఇంకా నవ్వుకునే పరిస్థితికి తయారయ్యాడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇరాన్ ఏముంది, ఇరాన్ అన్న ఫీలింగ్లో మొదలుపెట్టిన యుద్ధం. అరే అమ్మ 7,000 కోట్లు అంట. ఇప్పుడు దాకా దాని మీద ఏది ప్రయోగించినాయి కానీ మిషన్లు కానీ వెళ్ళింది ఒక్కటి రావట్లేదంట వెనక్కి. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి. ఆ కింద మరి అధికారులు ఏం స్పందించట్లేదో, మొత్తం ఈడికే ఇస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు కింద? మనకన్నా ఒక మంత్రి స్పందించాడు అనుకో, ముఖ్యమంత్రి తగ్గుతాడు. అట్టా లేదనుకుంటా. ఆడేమని అన్నాడు అనుకో, ఇంకా రెచ్చిపోతున్నాడు. ఏం చేయాలి ఏంది అనేది పరిస్థితి అర్థం కావట్లా. ఎటు చూసినా కానీ మనకే పెడుతున్నాడయ్యా. అటు ఇది రూపాయి వాల్యూ చూస్తుంటే రోజు రోజుకి పతనం అయిపోతుంది. ఈరోజు 94 రూపాయలు అంట. ఒక డాలర్ విలువ 94 రూపాయలు అంటే బాధేస్తుంది. వీడు మరి ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడో ఏమో కానీ, ఎప్పుడు పోతాడ్రా బాబు అని స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు కానీ మిగతా మన భారతీయులు కూడా ఎదురు చూస్తున్నారు వీడు ఎప్పుడు పోతాడా అని. అంత వాడి మీద అంత హీర్ష అనేది పెరిగిపోయింది సామాన్యుడికి. కానీ ఇరాన్ నిలబడిందంటే గ్రేట్. ఇప్పుడు ఇది ఒక అవకాశం అయిపోయింది వాళ్ళకి. ఈ అమ్మ ఆడే తగ్గాడు వెనక్కి అన్న ఫీలింగ్లో వాళ్ళు పడతారని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ కూడా ఇండియా పైన మళ్ళీ యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని చాలా మంది చెప్తా ఉన్నారు. పొరపాటును కూడా ఆ మాట కూడా అనకూడదు. ఆడెవడు ఉప ముఖ్యమంత్రి ఎవడు అన్నాడు ఎదవా, పొరపాటును కూడా ఆడి అని ఉండకూడదు. ఎందుకంటే మొన్న ముస్లిమా అని అడిగి, నువ్వు ముస్లిమా అని అడిగి, నువ్వు హిందువా అని అడిగి చంపారు మొన్న రీసెంట్గా. మనకు అక్కడ జరిగిన దానిలో ఢిల్లీ మన జమ్మూ కాశ్మీర్లో అది ఇంకా మన రక్తం ఇంకా మరుగుతుంది. దాని దెబ్బ ఎట్టా ఉండిద్దో 2 రోజులకే చూశారు. ఈ టెంపుగాడి వల్ల అది ఆగింది. ఆడు ఏదో బేబే అని కొద్దిగా మన నాన్న తగ్గమన్నాడు కాబట్టి 4 రోజుల్లో వారం రోజుల్లో మన వాళ్ళు చేసి ఆగారు. ఇంకా ఈడు కనుక రెచ్చగొట్టి ఇంకేమైనా ఒక్కటి ఆడికి ఆలోచన కూడా రాకుండా ఈసారి చేస్తారు మా మోడీ గారు, మా ఆర్మీ సైనికులు అని మాకు నమ్మకం అయితే ఈరోజు ఉంది. ఎందుకంటే రష్యా అన్న పంపించే ప్రతి ఆయుధం ఈరోజు ఉపయోగించడానికి మన వాళ్ళు రెడీగా ఉండారు, ఎవడొచ్చినా కానీ అని ఒక ఫీలింగ్ అయితే మాకుంది. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ అక్కడ ఎవరైతే యూఎస్లో స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అక్కడ ఉండడం మంచిదా, రావడం మంచిదా? మీ ఫీలింగ్ చెప్పండి. ఇప్పుడున్న మూమెంట్ మారిపోయింది. మనకి ఎల్కేజీకే ₹1,00,000 అయిపోయింది. బ్రహ్మాండమైన చదువులు వచ్చినాయి మనకి. మన దేశంలో మనమే బతకాలి. వర్క్ ఫర్ హోమ్ అవుతుంది. ఒక CEO, పెద్ద CEOల దగ్గర నుంచి మన వాళ్ళే ఉన్నారు. ఈ గూగుల్ చూసుకున్న, దేనిలో చూసుకున్న, ఏది పరంగా చూసుకున్నా కానీ అమెరికాలో వాళ్ళందరూ రావాలి. వస్తేనే మన దేశానికి ఒక విలువ ఒక అనేది వచ్చిద్ది. రీసెంట్గా ఒక వాట్సాప్ తయారు చేశారు ఎవరు, తమిళనాడు. మొత్తం వాళ్ళు అదంతా వాట్సాప్ వదిలి అదే వాడుతున్నారు, ఆ ఫ్యూచరే వాడుతున్నారు. కాబట్టి ఇది కూడా మనకు అలవాటు కావాలి. మోడీ గారు కూడా మారి కొద్దిగా మనకి ఒక గుర్తింపు అనేది తేవాలి. అది ఈయన వల్లే అవుతుంది అన్న నమ్మకం అయితే మాకుంది. చేయగలడు అనే ఒక ఆశ ఉంది. కానీ రోజు రోజుకి రూపాయి వాల్యూ పతనం అవుతాం అనేది ఒక బాధని మిగులుస్తుంది ఆ రూపాయి విలువ తెలిసిన వాళ్ళకి. ఇప్పటికే చాలా ఏంటంటే సరుకుల విషయంలో కావచ్చు, గ్యాస్ విషయంలో కావచ్చు, వంట సామాగ్రి విషయంలో చాలా వరకు రేట్లు పెరిగాయని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఒక సామాన్యుడి పైన ఇలాంటి రేట్లు వేస్తే ఏంటి పరిస్థితి? సామాన్యుడి మీద పడలేదన్నా, నువ్వు అన్నావు కానీ సామాన్యుడి మీద పడలా. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద హాస్టళ్ళు ఉంటాయి చూసావా, 7,000, 8,000 పెట్టి కొనేస్తున్నారు గ్యాస్ బండ్లు. అలా కనపడతా డబ్బులు. ఓకేనా? అవి ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న కర్రీస్ పాయింట్ల మీద వాటి మీద ప్రభావం పడి తీసేస్తున్నారు. ఒకటి తీసేసేపటి ఇంకొకటి ₹5 పెంచుతున్నారు. ఆ పెరిగిన దాన్ని బట్టి ₹5 పెంచుతున్నారు. అట్లాగే పెట్రోల్ బంకులు, ఒక బంకు బంద్ ఉందంటే భయం వేసిపోతుంది. 1 లీటర్ కొట్టించేవాడు 2 లీటర్లు కొట్టించేస్తున్నాడు. ఒక చిన్న భయం అనేది మొదలయ్యింది. ఇది మరి ఇప్పుడు 5 రోజులు బ్రేక్, 5 రోజులతో ఆగిపోతే పర్లా. మళ్ళీ కొనసాగిందంటే గనక ఇబ్బంది అనేది ఇప్పుడు తెలియదు మనకి. నవంబరు, డిసెంబర్ నాటికి మనకి తెలిసిద్ది ఆ బాధ కానీ నొప్పి కానీ అని నేను అనుకుంటున్నాను.